మంచి ఆశామాషా ఇప్పుడు చూడు చెప్తా. ఇప్పుడు బొమ్మ నేను వేసిందే ఇది చూడు. ఇప్పుడు నువ్వు వాడు ఏం చెప్తావు చూడు. అందరికీ నమస్తే అండి. ఈ ఎన్సీ కామెడీ కింగ్స్లో వీడియోలో 1 వీక్ రావండి. ఎందుకంటే ఏదో వీడియో స్ట్రైక్ పడిందంట, కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ ఏదో. మళ్ళీ అంత వైలెంట్ కంటెంట్ నేను ఏం చేసినా వానికి ఏం కనబడిందో నాకు తెలియదు. ఎంత రోత చేస్తానా, ఎట్లా కొట్లాడతానా, ఏం వీడియోలు చేసినా కూడా అందరివి బాగున్నాయి. మనకి ఎందుకు అట్లా టైం అట్లా రాసి పెట్టినట్టుంది. పర్లే. అదే కాదంటే కష్టపడి గోవా వీడియోస్ కూడా చేసిన. అది నా కర్మకాల హాలిడేస్కే రిలీజ్ చేయడము, అందరి చేతిలో మొబైల్ లేకుండా పిల్లలు ఆడుకోవడము, ఈ బిజీలో ఉంటారు ఫ్యామిలీ అంతా. సో అది కూడా ఫ్లాప్ అయింది. నేను గోవాలో ఎంజాయ్ చేసిన దాంతో పోల్చుకుంటే ఎంజాయ్ 20% ఉంటే 80% వీడియో కంటెంట్ల మీదే నేను టైం స్పెండ్ చేసినాను. కానీ ఏం చేద్దాం, రాత లేదు మనకి. అదేందో వల్గర్ కంటెంట్ కి బాగా చూసి ఎంకరేజ్ చేస్తారు. మేము అసలు ఎంత కష్టపడ్డాం ఆ వీడియోకి. మనం ఆ కంటెంట్కి పోలేము, దీంట్లోనే ప్రాకులాడాల్సిందే. అండ్ మీ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇంకా ఎన్సీ కామెడీ కింగ్స్లో 1 వీక్ స్టాప్ అయినాయి కాబట్టి నిమేష్ టాక్స్ ఛానల్లో అప్లోడ్ అవుతాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వీడియో నచ్చిన వాళ్ళు వెళ్ళి ఖచ్చితంగా చూడండి. రేపు మార్నింగ్ నుంచి నిమేష్ టాక్స్ వస్తాయి. ఎన్సీ కామెడీ కింగ్స్లో 1 వీక్ రాదండి. ఇంకా ఈ వీడియో కంటెంట్ గురించి మాట్లాడితే ఏం వీడియో ఇది? అదే డ్రాయింగ్ పెయింటింగ్. మనం బాగా మంచి ఆర్టిస్టు, దాని డ్రాయింగ్ సంబంధించి నాకు 32 లక్షలు గెలుచుకున్నా. ప్యారిస్కి, లండన్కి పిలిచినారు నన్ను అని చెప్పిన. సో ఆ వీడియో ఎట్లా వచ్చిందో ఫన్నీగా చూసి ఎంజాయ్ చేయండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ షేర్ మీ సపోర్ట్ చూపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ జై శ్రీరామ్, లవ్ యూ ఆల్, టాటా, మినిమేష్ షో. A few minutes later. ఓనా ఏమి ఏమి ఏం చెప్పు. ఏం ఉందా? డబ్బులు కావాలి. డబ్బులు స్నానం చేసినావా? ఏంటికి స్నానము? ఏది పడితే అది ముట్టదు. పద్ధతులు పాడుంటాయి. కూర్చో. చూపిస్తలే, కూర్చో. ఏమో అంత పెట్టుకుని ఉండవునా? ఏమి దాంట్లోనే నా జీవితము. నీ జీవితం ఉందే? నా జీవితము నా తలరాత మార్చింది. నేను అసలు ఊహించను కూడా ఊహించలే నా జీవితంలో ఈ తరంగా నేను పైకి ఎదుగుతానేది. పొద్దునే 3 బొట్టుందే పోయిందే. అసలు నీ ముఖం అసలు పనులు దిక్కినావా? ఎవరు? పక్కమడా అసలు మళ్ళీ బొట్టుందా అంట. మళ్ళా నీకు ఊడికే పాస్ పనులు, గీసి పనులు అంటే గజ్జి కారం పూస్తా. అర్థమైందే? చిల్లర యాక్టింగ్లు చేయకోకుండా నేనేదో గజ్జి లేదో ఉందో నువ్వు ఎప్పుడైనా ఛాలెంజ్ చేసిన 10 మందిలో చెడ్డి ఇప్పి నిలబడు, గజ్జి ఉందో లేదో రుజువు చేస్తాను. నువ్వు ఇంతవరకు చేయలేకపోయినా. రాకుండానే జనాలకు పో. ఇప్పుడు అంగడిగాడికి పో, ప్యాంట్ చెడ్డి ఆడి అంగడిగాడి ఇప్పే నా ఫోన్ చేసి చెప్తారు. మెట్లతో కొడతారు. మళ్ళీ ఏదో కొడతారు, చెడ్డి ఇప్పేస్తే. ఈ చెడ్డి ఇప్పకుండా కొట్టారు ఇప్పుడు దండి. గమ్మనుండ్రు, ఒక బూత్ మాట్లాడినా కూడా నరికేస్తారు ఇక్కడ. ఆడ ముందునే సర్తమైందా లేదా ఇప్పుకొని తిరుగుతాంటి కదా ఎవరేమో పోతే. అది ఓడెత్తాడు. నేను నువ్వు ఒకటే నీకు ఎన్నో ఏమినావు. నిజము. నేను ఏదో మూడ్లో ఉన్నా, మంచి మూడ్లో ఉన్నా. పొద్దునే 3 గంటలకు లేచి పూజ చేయించిన. ఎవరు? అనాథ అని చెప్పి. వాడు ఎవడో. నువ్వు ఈ పని చేపించినావు ఉంటే దేవుడు సల్ల చూపిస్తాడు. ఎవరిని సల్ల చూపిస్తాడు? ఇప్పుడు అంటున్నావు కదా, 3 గంటలకు వేసినా వాళ్ళ మీద అనాథ పైన. అనాథ కాదు, అజ్ఞాతవాసి. నేను అనాథ అని చెప్పిన. చూడు, అజ్ఞాతవాసి తెలుసా నీకు? అజ్ఞాతవాసి అంటే ఏమనుకుంటాడు? ఎవడోడు? మంచి ఎప్పుడు ఆపు, చిల్లరనాయలు ఆపు. అజ్ఞాతవాసి అంటే తెలియనోడు దాక్కొని మనకి మోగం చూపించకుండా చేసేవాళ్ళు అజ్ఞాతవాసి అంటారు. ఏంది ఇట్లా కూర్చొని ఇట్లంట తెలియనప్పుడు తెలియని మ్యాటర్లకు కూడా నాకు తెలుసు అన్నట్లు బిల్డప్ ఇస్తా అంటావు. అన్ని తెలిసే ఈడే ఉన్నావు. నాకు వాడు ఆ పక్క అజ్ఞాతవాసి కూడా ఉన్నాడు. కానీ వాని వల్ల ఈ రోజు నేను లండన్కి, ప్యారిస్కి పోవాల్సి వస్తాను.
లండన్కి లండన్ అంటే నువ్వు రోజు 30 సార్లు పోయి లండన్ కాదు. లండన్ అంటే నువ్వు రోజు 30 సార్లు పోయి లండన్ కాదు. అర్థమైందా? అట్లా చెప్పిస్తావు ఏంటంటే ప్యారిస్ పోదామా లండన్ పోదామా చూస్తాను. ప్యారిస్ లో -డిగ్రీస్ ఉన్నాయంట. డిగ్రీస్ అంటే తెలుసు కదా. ప్యారిస్ అంటే రెస్టారెంట్. ఏడుందిరా ప్యారిస్? ఏంటికి లేదు వస్తా మంచి బుద్ధులుగా ఏడుంది? బైపాస్ లో ఏదో మళ్ళీ నువ్వు చూసినావన్నా వద్దు నా చెప్పుతో నేను కొట్టుకుంటా. ప్యారిస్ కి ప్యారడైజ్ కి చాలా తేడా ఉంటది. చెప్పుతో నేను కొట్టుకుంటా. ప్యారిస్ కి ప్యారడైజ్ కి చాలా తేడా ఉంటది. ఏంటి తేడా ఒకటే పోయి చూడ చిల్లరనాలు ఇడిచిపెట్ట. నువ్వు చెడ్డి వేసుకొని ఈడ తిరుక్కుంటావు. ప్యారిస్ అనేది వేరే ప్రాంతము, వేరే దేశం టైప్. అది ఆడి పోతాను, ఆడి చలి ఎక్కువ ఉంటుంది. మందమైన చర్మంతో కుట్టిండే బట్టలు వేసుకోమన్నారు. నీది జూరిద్దామా చర్మం అని చూస్తానా? నీది జూరిద్దామా చర్మం అని చూస్తానా? నీకు జూరిసట్లే ఒట్లే చలికి తట్టుకోవాలంటే ఏం చర్మం లేవా? చర్మం మళ్ళా రాదా? ఏముంది గాడి గుడ్డుందా తీసేడు కోపిస్తే తిప్పి చాలా కుట్టించుకో బాగా. అది నేను కోస్తే ప్యారిస్ పోయేది నువ్వే మళ్ళీ నాది నేను కోసుకునే కాదు కదా. చర్మం మళ్ళా వస్తుంది. అదే పోదు, నీకు కూడా పోదులే మళ్ళా. వాడు ఎవడో గాని అజ్ఞాతవాసి అమ్మ వాడు నాలో ఉన్న కళని గుర్తించి వానమ్మ నాకే ఏం కాదు గాడి గుడ్డుందా జనాలు ఏమన్నా. కళ అంటే పండుకున్నప్పుడు కనేది కాదు, నీ లెక్క చిల్లర కళలు కాదు. అది నేను చెప్తానేది. నీకు ఎప్పుడు సంబంధం. వాడు నిజంగా నాగ చైతన్య అతనికి నా ఈ ఏరియాలో ఆడైనా దగ్గరికి ఉండింటే కారు వేసుకొచ్చి బూట్ కాలు ఇరిగే బూట్ తెగెందరు కొట్టేవాడు రోజు. నిన్ను కొడతాడు మాట ఎత్తితే రోజుకి 10 సార్లు సమంత ఇలియానా వీళ్ళనే కలవరిస్తాను. నువ్వు కలవరిస్తానని చెప్తానా? ఏం ఆడుంది అమ్మ రామలమ్మ కూతురు. ఆ బాబు పేరు ఎత్తచ్చు కదా. చీమిడి గారుసుకుంటా నీకు ఎంత మంచి పుట్టుబడి మ్యాచ్ అవుతారు ఇద్దరు. తిరిగినట్లు తిరుగుతాడు గారుసుకుంటా గట్టిగా. నీకు బాగా సెట్ అవుతాండి. నువ్వు బజార్ అవుతారో. నేను ప్యారిస్ కు పోయేదానికి అది నాలో నేను ఈ కళతో ఎదుగుతానని చెప్పి నీకు సోదులంతా చెప్పేకి ఎవడోడు ఉండాలా. ఆ సోదిన నేనే ఉండా. ఒకటి ఎవడెత్తాడు నీకు సోది అనిపిస్తుంది. రేపు పొద్దున నేను ఫారిన్ లో సెటిల్ అయిపోయినోడు అనిపిస్తుంది. సోది చెప్తాను. షెడ్యూల్ ఏమన్నా ఫారెన్ లో షెడ్యూల్ పెట్టు. ఏం పెట్టు? మంచి వేసుకో కాబట్టి నువ్వు పెట్టు. అర్థమైందా? బూతులు వస్తాయి. ఫారిన్ పోయినా లాస్ట్ అవే చెడ్డీ వ్యాపారాలు ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ వారానికి ఫారిస్ కి పోతా ఉంటా నువ్వు. అది నీ నమ్మల్లా? నమ్మద్దు. ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయినాక ఆ రోజు ఇక్కడ కూర్చొని ఒకటే ఆలోచించు. ఆయన ఆ రోజు చెప్పినాడు ప్యారిస్ పోతాను, లండన్కి పోతానని. నేనే నమ్మలేదు గొర్రె నా కొడుకుని. ఆ రోజు రిక్వెస్ట్ చేసుకుంటే నేను పోయేవానని. లే ఈరోజు నేను పోతానంటే ఒకడు వెనకాల నుంచి నన్ను నడిపిస్తానరా. నేను బొమ్మలు గీయగలను, నాలో టాలెంట్ ఉందని చెప్పి గుర్తించినోడు. ఏమన్నా ఇప్పుడు ఏమన్నా కూర్చొని ఏమన్నా అదంతా కలగని నాకు చెప్తాను ఏమన్నా. ఇప్పుడు ఇందాక కూడా పనుకున్నావు అదేనా? ఒక నిమిషం. నేను పండుకున్నాను లేదు నువ్వు గుడ్డు లెటర్ చూపిస్తాను. ప్యారిస్ నుంచి వచ్చిన ప్యారిస్ నాకు రాదులేరా. రాంది నేను ఇప్పుడు పెయింటింగ్ కూడా బొమ్మ నేను గీసిన బొమ్మని వేరే పోటీలకు పంపించి నన్ను ప్యారిస్ పోయేదట్లా సెలెక్ట్ చేసినాడు. నా బొమ్మ ఈ రోజు గెలిచింది. రేపు వచ్చే రోజు ఈ జీవితంలో ఎవడు లేడు నీకు సాయం చేసేవాడు. ఎవరు లేరు. ఈ జీవితంలో ఎవడు లేడు నీకు సాయం చేసేవాడు. ఎవరు లేరు. అర్థమైందా? నేను మళ్ళీ ఎవడు నా ఫోటో పంపించిండేది? ఎవడో బకరా నా కొడుకు. నీ ఫోటో నా ఫోటో అంటే నాది ఫేస్ ఫోటో కాదు. నేను గీసిన బొమ్మ ఫోటో పంపిస్తే ఏమి 3 లక్షల మందిలో నా ఫోటో సెలెక్ట్ అయింది. అర్థమైందా? వెనక ఎవడు ఎంత మంచి అంత దొంగనాగొడలో ఉండారడా. వెనక ఎవడు ఎంత మంచి అంత దొంగనాగొడలో ఉండారడా. ఆ దొంగనాగొడలోనే గజ దొంగ నువ్వు ఉన్నావు. ఏమి ఎవరున్నారు నీ దొంగ? ఏమని చేసినానా? నువ్వు వద్దురా. వాడు నా ముందుకు రాళ్ళ. వాడు ఎవడో నా పెయింటింగ్ పంపించి నన్ను సెలెక్ట్ చేసినోనికి వానికి నేను ఏమడుగుతుంది ఇస్తారా? నీకు కాదు, నీకు గారి గుడ్డు రాదు, ఏమి రాదు. నువ్వు మళ్ళీ పెయింటింగ్ పెయింటింగ్ అంటే తెలుసా? చెప్పు. ఇళ్ళకి పెయింట్ కొట్టేది అది. అందుకే ఓడెప్తా. చెప్పు. ఇళ్ళకి పెయింట్ కొట్టేది అది. అందుకే ఓడెప్తాడు. నీవు నీ ఒక కళని కూడా చిల్లర ఆలోచనలోనే ఏదో రకంగా చూస్తావు. చూసినావా? పెయింటింగ్ నేను కూడా వేస్తా. బ్రష్ నేను కూడా చేస్తా. బొమ్మ పెయింటింగ్ చూడు. గజ్జికి పూసుకో కనబడకున్న పెయింటింగ్. గజ్జికి పూసుకో కనబడకున్న పెయింటింగ్
అర్థమైందా? ఓ చెడ్డి బొమ్మ గీసుకో, ఎందుకంటే నువ్వు ఎట్టి చెడ్డి వేసుకో కాబట్టి చెడ్డి బొమ్మ గీసుకో, పెయింటింగ్ ఉత్తబిద్దలతో తిరుగు, బొమ్మ గీసుకొని. ఎవరైనా చూస్తే చెడ్డీలో తిరుగుతాడు అనుకుంటారు, చిల్లర నాయలా. నువ్వు పెయింటింగ్ అంటే బొమ్మలు గీసేది కళ, అర్థమైందా? బల్పంతో సావు ఇంకా ముగ్గేసేదానిలే, చిల్లర నాయలా. నువ్వు ఇంత చెప్పిన అర్థం కావడం లేదా? సూట్ కేసులో పెడతారా ఓ బొమ్మని? ఎంత రేంజ్ లో గీసింటే సెలెక్ట్ అయితే పెడతారు సూట్ కేసులో. మట్టి బొమ్మ చేసేదా, అందుకే మట్టిలోనే అట్లా. ఆ యాప చెట్టు కింద నరకు, అది కొమ్మ మీద పడన్నా నేను ఇట్లా మంచం మీద ఎండపోతా. ఊరికి ఎందుకు నరకు, అది కొమ్మ మీద పడన్నా నేను ఇట్లా మంచం మీద ఎండపోతా. ఊరికి ఎందుకు? నీకు అర్థం కాదు. నాకే అర్థం కాదు నీకు నరికే ఆ మా నరికేంటికి దేవుని మానం యాపమానం ఊరికి అడపోయి అడుండు ఎవరైనా వచ్చి చెప్తే అట్లా పొడి చేస్తారు నేను నిన్న నా వెనకాల నీకు అదే వద్దులే. నా వెనకాల నిన్ను చంపేపిస్తా రేగింది అనుకో. నా వెనకాల ఎవరో నా గురించి పెయింటింగ్ పంపించి నన్ను గెలిచేటట్లా చేసినారు, ప్యారిస్ పోయేటట్లా చేసినారు. వానికి నేను ఏదైనా మంచి చేయాలని చూస్తాను. గారిది గుడ్డు చేయి, గారిది గుడ్డు చేయి వాడు చెప్తాడు. నా వెనకాల ఉండి నన్ను విజయానికి ముందుకు పంపించిన వ్యక్తి నా కళ్ళ ముందు కనబడితే ఏమైనా ఇస్తారా? నా ప్రాణాలని ఇస్తా, బంగారు ఇస్తా. నేను ప్యారిస్ పోవడానికి కారణమైన వాని కోసం నేను ఏమైనా ఇస్తాను. నా పెయింటింగ్ ఎవడు పంపించినా నాకు తెలియదు. పూజ కూడా చేయొచ్చిన పొద్దున్న 3 గంటలకి. దేవుడా నాకు అతన్ని చూపించు, నాలో కళను గుర్తించి నాకు తెలియకుండే ఏమన్నా ఏమన్నా మాట చూడు, ఏమన్నా ఇస్తా మాట చూడు, ఖచ్చితంగా ఇస్తా వాని కోసం. ఏమన్నా ఏమన్నా చేస్తావు, ఏమన్నా చేస్తా. ఏమన్నా దెబ్బలు తింటావు, ఏమన్నా తింటా. ఏమన్నా ఇప్పేస్తావు. ఏం తిప్పేస్తావు అంటే వాడేమన్నా తేడానా? వాడేమన్నా తేడానా? మళ్ళా చూపినాయన ఒక్కసారి ఆ వ్యక్తిని. నేను అంత ఖండాలు దాటి ఆ విదేశాలకు పోతాడే వాడిని చూపించినాకి ఏమైనా చేస్తావు అని కోసం. నా వెనకాల ఉండి నా విజయానికి కారణమైనాడు కాబట్టి. దేవుని మాట దేవుని కూడా చెప్పినావు, ఇన్నాడు దేవుడు కూడా. శివుడు భక్తుడా? ఆ శివ భక్తుల్లోనే శివుణ్ణి పుట్టించి ఈ శివ రూపంలో పంపించాడు. అర్థం కాలే నాకు. ఆ శివ భక్తుల్లోనే శివుణ్ణి పుట్టించి ఈ శివ రూపంలో పంపించాడు. అర్థం కాలే నాకు. నీకు అర్థం కాదా? అందుకే అర్థం కాలే కదా. నేను నీ అనుకోండి ఎంత పోరాడినా తెలిసిన. ఏంది పోరాడినా? ఒక బొమ్మ వేసి నువ్వు బొమ్మ వేసినానులే, అది నేను బీరువాలో దాచిపెట్టింది. ఆ బీరువాలోనే నాకు తెలుసు నీలో మంచి కళాకారున్నాడని గుర్తించింది. ఏకైక మొదటి వీరుడు సూర్యుడు ధీరుడు కర్ణుడు అయిన వీరుడు ఉన్నాయి. ఎవరు వాళ్ళెవరు? ఇంతమంది 5 మంది ఉన్నారు ఇప్పుడు దీంట్లో. నేనే. ఎవరు వాళ్ళెవరు? ఇంతమంది 5 మంది ఉన్నారు ఇప్పుడు దీంట్లో. నేనే. దానికి వీరుడు ధీరుడు సూర్యుడు పూడు అవన్నీ ఊడు. నేనే. నీ చెప్పు పొట్టిగానే నువ్వు చెప్పేది నేను నువ్వు అంటావా ఇప్పుడు? ఎట్లా చెప్పేది అంత కాదు. నేను టాలెంట్ ఉందని గుర్తించి విజయవాడ పోయినా. విజయవాడ నుంచి పోస్ట్ మ్యాన్ పంపించిన. అక్కడి నుంచి పోస్ట్ మ్యాన్ ఎందుకు పంపించిన? పోస్ట్ పంపిస్తాడు. పోస్ట్ మ్యాన్ పంపించినావంటే నువ్వు పెద్ద డబ్బులు ఆడి నీకు పోస్ట్ మ్యాన్ పంపించే. ఆ డబ్బులు నేను పిర్ర కుదిపెట్టి తుప్పిర్రంటున్నా. నువ్వు అదేలే కుదోబెట్టేది. బిస్కెట్ బంగారంలే, బిస్కెట్ బంగారం అవన్నీ వద్దు. ఇప్పుడు నువ్వు చేసిన చెప్పేది ఈయన అంటాడా చేసినావని కాదు. విజయవాడ పోయినా. విజయవాడ నుంచి దానికి ఖర్చు పెట్టుకొని పోస్ట్ లో వేసిన లెటర్ వేస్తే ఆ లెటర్ పోయి ఢిల్లీ పోయి లండన్ పోయింది. లండన్ వాడు వచ్చి కంపెనీ వాడు వచ్చి ఇన్ని సెలెక్ట్ చేసినాడు. ఇంకేమనుకోండి, ఎందుకంటే నేను చెప్పలే ఇవన్నీ. నాకు తెలుసు నీలో మంచి టాలెంట్. ఎందుకు చెప్పలే? నువ్వు మంచి టాలెంట్ ఉంది నీది. కాదు, నా వెనకలు ఉంటే నా పెయింటింగ్ పంపించినావు, అంత ఉంది నీ కథ. మళ్ళీ నాకు ఎందుకు చెప్పలే? ఇంత కష్టపడి నువ్వు చేసి తెలుగుండి చేసడమే అజ్ఞాతవాసి అనేది వాడిని. ఇప్పుడు నువ్వు అదేనా? మళ్ళా అట్లుంటుంది నీలో. ఇదో వచ్చిందని కాలరా వచ్చింది. మళ్ళా సరే నేను పోదునా మళ్ళా సరే నేను పోదునా మళ్ళా యాడికి? ఆడికి. నీ పాస్పోర్ట్ లేదు, ఏం వీసా లేదు, నువ్వు ఎట్లా పోతామనప్ప? ఇటు చిట్టుకేస్తే సార్ మనం పోతాము. ఇప్పుడు నువ్వు లండన్ పోతావా? లండన్ పోయి మాట్లాడుతూ వెళ్తావు దీని గురించి. డబ్బులు ఇస్తా అన్నారు. అది దాంట్లో పార్టిసిపేట్ చేస్తేనే 30 లక్షలు ఇస్తా అన్నారు. ఆ డబ్బు అది నేను డబ్బు నాకు 30 లక్షలు నీకు ఇల్లా? నీకే. ఏంటికి?
ఏడిగిల్లా ఇంత కష్టపడి చేసినా కదా, ఇంత ఆలోచన చేసినా ఇంత కష్టపడి చేసినా కదా, ఇంత ఆలోచన చేసినా నువ్వు డబ్బు కోసం చేయలేదు. నేనంటే ఎవరు అజ్ఞాతవాసి తెలినోడికి కాబట్టి శివుని మీద ఒట్టేసిన ఇచ్చేస్తా ఏమడిగినా అని. అది నేనే అన్నా కదా, మాట తప్పకూడదు. మాట నిలబెట్టుకునేవాడే మా అసలైన శిశులైన వీరుడు ధీరుడు దూరు కూడా అయినాయి. ఇప్పుడు 30 లక్షలు కావాలి, వేరే మాట చెప్పు. ఓ 30,000 తీసుకో. మాట అదే 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 ఈడికి వచ్చాక సన్నగా జారుకుంటున్నావు చూడు, ఏదైనా కానీ జారుకోకుండా. ఎవరు అనుకున్నాను, నీకు ఎందుకు ఇల్లా ఎవరు అనుకునే కాదు, అది నేనే అనుకోవాలి. నువ్వు ఇంత మంచిని పెట్టుకొని నువ్వు నీలో జతకాలంతా సరేలే గానీ తిని వాడుకుని మరి నీ జతకాళ్ళు నా జతకాలు ఇప్పుడు ఏం కావాలి చెప్పు. ఏం కావాలి చెప్పు. నీకేం కావాలి? పైనాపిల్ తోట కావాలి. ఏడుంది పైనాపిల్ తోట? పైనాపిల్ తోట ఇప్పుడు ఉన్నారు మళ్ళా. పైనాపిల్ తోట ఇప్పుడు ఉన్నారు మళ్ళా. నమ్మి మళ్ళీ వాల్ సర్కిల్ ఏంది కావాలంటే కదా. పైనాపిల్ కావాలా? ఏమంటే ఇది అంజూరు. నీకు ఫోన్ చేస్తాను విత్ సెకండ్ లోనే ఉంటారు మనకి. నీకు ఫోన్ చేస్తాను విత్ సెకండ్ లోనే ఉంటారు మనకి. ఉంటారు లండన్ లో సెల్లు కుదో పెట్టుకుని తాగి చిల్లర ఫోన్ చేస్తానే ఉంటారు. ఫోన్ లండన్ లో బిజీగా ఉండరు. వాళ్ళ తోట లండన్ లో ఉన్నారా? బీచ్లు ఇచ్చి నువ్వు అవన్నీ వద్దు, మన మ్యాటర్ మాట్లాడు. నువ్వు లండన్ పోతావు, ప్యారిస్ పోతావా? లండన్ కి ప్యారిస్ కి ఇవన్నీ పోతా. పోయి నీకు ఎక్స్ప్లెయిన్ చేసి రాలే కదా, చూసినావు అది ఫోటో. ఆడ ఏంది మంచి మంచి వాళ్ళు వస్తారు, దాని గురించి చెప్పాలా. బొమ్మలో ఏముందని జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఇంగ్లీష్ లోనే తెలుగులో చెప్పచ్చు. మళ్ళా సార్ మాది స్వచ్ఛమైన భారతదేశం, సార్ మాది స్వచ్ఛమైన భారతదేశం నది. అది కాదు, ఇది చెప్పు. దీని గురించి చెప్పగలవా? చెప్పగలను. మళ్ళీ చూసినావా? చూపి సరే. నువ్వు పంపించినటివి ఓ కాపీ. ఆ కాఫీ కాదు, వేసే టాలెంట్ ఉంది, పర్సన్ ఉన్నాడని చెప్పి ఊరికే చూడకముందే నేను నీలో ఉన్నాడు అని. నీకే తెలుసు నాలో ఉన్నాడని. అయ్యో నీలో దూరి అన్ని చూసినామన్నీ. నువ్వు అప్పుడు వేసింటి కదా ఏంటి కప్ప బొమ్మ. అది నీరేసే కప్ప బొమ్మ వచ్చింది. అది నీరేసే కప్ప బొమ్మ వచ్చింది. నిజంగా మంటరకప్పది కాదు, నీదే వేసినా మంటరక బొమ్మ వచ్చింది. అట్లా ఇది చూపిస్తా ఉండు. ఏం అదొకటి దాంట్లో పెట్టుకున్నా ఎంత మళ్ళీ అది మంచి ఆశామాషా. ఇప్పుడు చూడు చెప్తా. ఇప్పుడు బొమ్మ నేను వేసిందే. ఇది చూడు. ఇప్పుడు నువ్వు వాడు ఏం చెప్తావు చూడు. ఇను ఫస్ట్ ఇను. అదేం బొమ్మ అది? ఇంకా బొమ్మ ఇది దీన్ని చూసేది. ఇప్పుడు లండన్ ప్యారిస్ వాళ్ళు వెళ్తాను. దీన్ని ఎక్స్ప్లెయిన్ మెడతలు కొడతారు ఇట్లాంటి వేసినావు. ఇది సూర్యుడు. ఈ కాంతి వస్తుంది ఇట్లా. ఆ కాంతిలో నుంచి పక్షులు పుట్టుకొస్తాయి. నువ్వు ఇను లాస్ట్ లో ఫారినర్స్ కూడా షాక్ అవుతారు. ఇను చూడు, కాంతిలో నుంచి పక్షులు ఎగురుకుంటా బయటకు వస్తాయి వేడికి. చచ్చిపోతాయి. సూర్యుడిలో నుంచి వచ్చింది ఇంకా వేడికి ఎందుకు వస్తాయి? ఆల్రెడీ వేడిలో పుట్టినవి అవి ఉండు. ఏమి వీళ్ళంతా ఊరి ప్రజలు. ఈడ ట్యాంక్ ఒకటి ఉంది, ట్యాంక్ ఈడ ఒకటి ఉంది. ఈ మనిషి ఆ ఊరి పెద్ద. ఈడొచ్చేసి కొండ మీద పులి ఉంది. ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడంటే పొద్దునే కొండ మీద పులి ఉంది. పులి ఉంది కొండ మీద పులి ఉంది. పులి ఉంది. ఆ పులికి ఏమి ఇట్లున్నాయి కళ్ళు అవన్నీ గుడ్లు. అది ఏందో ఇక్కడ జాతి పులి కాదు. ఒక తోక పులికి 6 ఉంటాయి తోకలు. ఈయన ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు, రోజు ఇడికి పోతాడు. పులి వస్తుంది, పులిని చూసి భయపడి పాస్ పోసుకుంటాడు. ఆ పాస్ పోసింది పులిని చూస్తానే ఉత్సవం పోసుకుంటాడా? పోయావా? పులిని చూస్తే భయపడవా? పాస్ పోసుకోవా? దూరం నుంచి చూస్తామా? పోసుకోవా? ఏంటి పోసుకుంటా? మళ్ళా ఏది పులిని వేటాడతావా? పులిని కళ్ళ లెక్కలు పెట్టి చూస్తావా? కూర్చో. పులిని చూసి పాస్ పోసుకున్నది అంతా ఇట్లా 110 టైప్ తీసుంటారు. అంతా ఇక్కడ ఊర్లో ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్లో నిండుతానే ఆ పైప్లో నుంచి మొత్తం ఇళ్ళకంతా సప్లై అవుతుంది. ఇళ్ళకి సప్లై అయిన వెంటనే వీళ్ళంతా బయటికి తీసుకొచ్చి ఏమన్నా వాడు ఉత్తర పోవడం ఏంది, ఆ ట్యాంక్లో పోవడం ఏంది, వాళ్ళు వచ్చి ఆ ఇండ్లలో పైప్ లైన్ పెట్టింటారు. ఆ పైప్ లైన్ లో నీళ్లు పట్టుకొని రోజు వీళ్ళంతా ఉత్తులు తాగుతారా? రోజు వీళ్ళంతా ఉత్తులు తాగుతారా? స్నానాలు అవన్నీ కార్యక్రమాలు అన్ని కాలకృత్యాలని చేసుకుంటాడు. చెప్పులు తీసుకొని మెట్టిలు తీసుకొని కొడతారు నిన్నే తిక్కలుడు.
ఏ పిచ్చి పట్టింది ఏమన్నా వాళ్ళు ఎట్లా చెప్తివి నువ్వు, ఎట్లా సెలెక్ట్ చేపిస్తావు నువ్వు నాకు లండన్ కి ప్యారిస్ కి? మెట్లతో కొడతారు. ఎట్లా ఇప్పుడు నేను నాకు ఉందో లేదో టాలెంట్ నాకు తెలియదు, నువ్వు ఎందుకు మధ్యలో దూరి నాకు సెలెక్ట్ చేపించినావు? ఇట్లా బజార్ ముఖం వేసుకొని వెన్ను తీస్తావు నువ్వేమన్నా? అసలు వాడు ఉత్తరం పోయడం ఏంది, వాడు ట్యాంకీలో పోవడం ఏంది, చెప్పేది పైప్ లైన్ లో పోవడం ఏంది, వాళ్ళు పట్టుకొని తాగడం ఏంది? వేరే పెయింటింగ్ వేసి చావచ్చు కదా ఏమన్నా. నాకు వచ్చింది పులి రోజు వస్తుంటది. ఏంటికి వస్తుంది ఈ ఊర్లలోకి, ఏంటికి వస్తుంది ఈ ఊర్లలోకి? అడవిలో అయితే రాదా? కొండపై మనుషులు ఉంటారేమన్నా? నాకు రాదు. మళ్ళీ ఎందుకు నన్ను సెలెక్ట్ చేయించినావు? లండన్ కి ప్యారిస్ కి పోయి ఎందుకు నాకు ఇరికిచ్చినావు? ఇప్పుడు నువ్వు చేసిన పనికి నువ్వు లెటర్ పంపించింటేనే కదా వాళ్ళు నాకు రమ్మని చెప్తారు. ఇప్పుడు ఎవడు పోతాడు? పోకపోతే 10 లక్షలు నష్టపరిహారం కట్టమంటారు. నువ్వు సెలెక్ట్ చేయించినదే నన్ను. సూత్రధారి నువ్వు పోస్ట్ పంపించినావు. నేను పంపిలే, ఏమి పంపిలే. నాటకాలు చేసినావనుకో తల జరుగుతుంది. నాలో కళ లేదా నీకే? ముందా కళ నీలోనే ఏంది లేదా? పెయింటింగ్ బాగా చేస్తాడు తప్ప నీకు ఏం కళ ఉంది నీతో? పెయింటింగ్ బాగా చేస్తాడంటే కోడి బొమ్మ అయ్యి ఫస్ట్, కోడి బొమ్మ అయ్యి ఫస్ట్, కోడి బొమ్మ అయ్యి. అది కోడే పైన గీసింది ఫస్ట్, అది పులి షేప్ వచ్చింది. పులి షేప్ నీకు గాడిద గుడ్డు. ఇది నువ్వు పోద్దు, నా పరిష్కారం చెప్పు. ఇది పులి షేప్ అంటారు దీన్ని. కింద మనుషులు జనాలు చూడు, ఈ జనాలు అంటారు దీన్ని. ఏదో చెట్లు ఏమైంది చెట్లు మాత్రం గీసారు, పిచ్చి పిచ్చి రాత్రులు గీసి నన్ను నిరుపపం చేసి గుండను అని. నాలో టాలెంట్ ఉందని ఎందుకు చెప్పినావు? ఏ చూద్దాం ఎక్కడ రెచ్చిపోతాడు అని. నాలో టాలెంట్ ఉందని ఎందుకు చెప్పినావు? ఏ చూద్దాం ఎక్కడ రెచ్చిపోతాడు అని కష్టపడి పంపించాడు పోస్ట్. బొంగు పంపించా, ఏంది పంపిలే. నువ్వు పంపిలే ఆడ ఏమన్నా ఏంది పోయి నేను పోయి విజయవాడ పోయి. అందుకే ఇక్కడ చూడు, ఈ బొమ్మని ఇట్లా చూస్తే అర్థం కాదు. దీనికి అవార్డు వచ్చింది, నీకు లెక్కీను. ఈ బొమ్మ ఇట్లా చూడకూడదు, ఇట్లా ఒక సెకండ్ చూసి మళ్ళీ ఇట్లా వెంటనే చూసి దగ్గర తీసుకొని కళ్ళు పెద్ద చేసి చూసి కొద్ది దూరం పెట్టి సగం కన్ను ఇట్లా ఓపెన్ చేసి పైకి సూర్యుని 2 నిమిషాలు చూసి ఇక్కడ కింద చూసినావు అనుకో, నీకు ఇది మామూలు నేను చెప్తేనే లండన్ బ్రిడ్జ్ కనపడుతుంది. ఇట్లా ఒక సెకండ్ చూసి మళ్ళీ ఇట్లా వెంటనే చూసి దగ్గర తీసుకొని కళ్ళు పెద్ద చేసి చూసి కొద్ది దూరం పెట్టి సగం కన్ను ఇట్లా ఓపెన్ చేసి పైకి సూర్యుని 2 నిమిషాలు చూసి ఇక్కడ కింద చూసినావు అనుకో, నీకు ఇది మామూలు నేను చెప్తేనే లండన్ బ్రిడ్జ్ కనపడుతుంది. చూసుకోసారి సూర్యుని 2 నిమిషాలు చూడు, దగ్గరికి కన్ను పెట్టు, సగం కన్నుతో చూడు. ఇప్పుడు చూడు, కన్ను తుడుచుకొని చూడు. ఏం చూసినా అదే కనబడుతుంది, అందుకే నీకు ఆర్ట్ తెలుదు. ఇది బయటికి ఇట్లుంటది, దీన్ని చూసే విధంగా చూసినా నడ్డు చూసినా ముడ్డు చూసినా అన్ని ఒకటే కనబడుతున్నాయి. లండన్ లో కాదు, నార్పల్లో జరుగుతుంది పోటీ, దానికి పోతారు. రావా నార్పల్కి? నార్పల్ పోతాను. సన్న పిల్లలు 3వ క్లాస్ది డ్రాయింగ్ పోటీలు జరుగుతాయి. సన్న పిల్లలు 3వ క్లాస్ది డ్రాయింగ్ పోటీలు జరుగుతాయి. అదే యాక్టర్ మరి కాబట్టి చెప్తాను రా. నువ్వు పని పాట లేదు ఇంకేమన్నా ఊరిని వల్ల ఏదో టైం పాస్ వస్తే నువ్వు సరే కానీ ఇది ఇట్లా పట్టుకొని స్టైల్ గా రాడు. స్కూల్ కాడ పిల్లలు పోటీలు రారా పదం. రోడ్లో ఉంచారు చూపించావు. ఇట్లా అసిస్టెంట్ లెక్క వెనకలు పట్టుకొని రా. డ్రాయింగ్ పోటీలు మనమే కొడతాం. పెన్సిల్ పిచ్చోడా ఏంటి కళలు వచ్చిపోతున్నాయి, ఏమైనా పిచ్చిపోతానా? ఓ పెన్సిల్ ఎరేజర్ ఇస్తారంట గిఫ్ట్ గెలిస్తే. అడుచుకోకుండా పోనంత తిట్టించుకోకుండా పోయి ఎవరు నువ్వు పోతావా? ఆడ చూస్తే నేను మెట్లతో వేసారు పెన్సిల్ రబ్బర్ చూడు. వచ్చే 20-30 ఇచ్చే పోతాయి. 20-30 గెలుచుకోవడం ఉంటుంది తృప్తి, డబ్బుల గురించి కాదు. పోయి స్టైల్ ఉందా? ఆడ బజార్ లో ఉంచుతారు. స్టైల్ ఉందా లేదా చెప్పు. ఏ స్టైల్ నా బొంగులో ఉంది. పోయి ఎవరైనా అడిగితే వచ్చి అన్న పోటీలకు పోయినాడని చెప్పు. చెప్పు పోతావు సరే ముందే పో. పోటీలు పోయినాడని చెప్పు. నీకేం నష్టం? ఏం పోటీలు? ఆడలు ముగ్గు పోటీనా? ఆడలు ముగ్గు పోటీ నువ్వు సన్న పిల్లలు దానికి నువ్వు పోతావా? ఇంకా పిచ్చి పోలే ముద్దులు పోతుంది రోజు రోజుకి. బాయ్ బాయ్ బాయ్. పో.